హెబ్రీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. చూడండి, ఇక్కడ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఈ హెబ్రీ సంఘానికి రాస్తూ ఆయన ఏమంటాడంటే, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. 3-4 కూడా చదువుతున్నాను. ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడను, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ఈ మాటలు యేసు ప్రభువును సూచిస్తూ ఆయన రాసినట్టుగా లేఖనాలు బట్టి మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండినట్లుగా ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉన్నాడు. నిజమే. ఎందుకంటే దేవుడు మోషేను నమ్మి తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు నడిపించటానికి మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు. సామాన్యంగా లోకంలో ఒక నమ్మకత్వంగా కలిగిన వ్యక్తిగా ఉండాలంటే మొదట అతని హృదయంలో మార్పు చెందిన వ్యక్తిగా ఉండాల. నిజమే. ఎందుకంటే ఇంకొక సాక్ష్యం కూడా దేవుడు మోషేను గురించి చెప్పింది ఏంటంటే, భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని ఉంది. భూమి మీదంట మిక్కిలి సాత్వికుడు. నిజమే. యేసుప్రభువు కొండ మీద ప్రసంగంలో చెప్పింది ఏంటంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు స్వతంత్రించుకుంటారని వాక్యం చెప్తుంది. చూడండి, ఒకప్పుడు ముక్కోపుగా ఉన్న వ్యక్తే, కానీ దేవుడు అతన్ని దర్శించిన తర్వాత దేవుడు ఆయనతో ఎన్కౌంటర్ జరిగిన తర్వాత తన హృదయంలో గొప్ప మార్పు. ఎలాంటి గొప్ప మార్పు అంటే, తనలో నిజంగా కొన్నిసార్లు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పనులు చేస్తూ, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ వాళ్ళు నా దూడన చేసుకుని నాట్యం ఆడుతూ, ఓ ఇశ్రాయేలు ఐగుప్తు నుండి తీసుకొచ్చి నీవే అంటూ వాళ్ళు నాట్యం ఆడుతున్న ఆ పరిస్థితుల్లో దేవుడు కొన్నిసార్లు కోపగించుకుని ఈ ప్రజలందరూ నేను చంపేస్తున్నాను అని, నీ వంశం నుండి నేను నీ యొక్క సంతానాన్ని బట్టి నేను ఆశీర్దిస్తానంటే మోషే అడ్డుపడి ప్రార్థన చేస్తాడు. అయ్యా, ఒకవేళ ఈ ప్రజలు కనుక నువ్వు చంపేస్తే, అరణ్యంలో దేవుడు వాళ్ళని పోషించలేక వాళ్ళని చంపేశాడని, ఒకవేళ వాళ్ళ ప్రజలు నడిపించలేక ఆయన ఏదో ఇలాగ చేశాడని ప్రజలు అనుకుంటారు. అలా మీరు చేయొద్దయ్యా. వీళ్ళకి ఏదైనా నష్టమో జరిగిస్తే గనక, మీరు మా మనసులో అనుకుంటే గనక మొదట నా పేరు జీవగ్రంథంలో నుండి తీసివేయని దేవుని దగ్గర బ్రతిమలాడుకుంటాడు. చూడండి, దేవునికే కోపం వచ్చినప్పుడు కూడా ఈయనలో ఎంత సాత్వికము, ఎంత ఓర్పు ఉందంటే, అది కొన్నిసార్లు ఒక మనిషిలో ఎంత గొప్ప మార్పు వస్తుందా. దేవుడు ఒక వ్యక్తిని మార్చినప్పుడు ఆ వ్యక్తిలో ఎంత సాత్వికం అనేది వస్తుందా. అవునండి, కొన్నిసార్లు మన కుటుంబాల్లో కూడా ఇదే మనం మిస్ అవుతూ ఉంటాం. దేవుని బిడ్డలుగా మనము కూడా దేవుడు అప్పగించిన మన కుటుంబాల్లో కూడా దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క దీర్ఘశాంతము, ఆత్మఫలము కలిగిన వారు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నేను చెప్పబోయే అంశాన్ని గురించి కూడా చెప్తున్నాను. మన క్రైస్తవ గృహాలు ఎలా ఉండాలి, క్రైస్తవ గృహము ఎలా ఉండాలి. నిజమే. ఎందుకంటే అది దేవుని యొద్ద మాత్రమే మనం నేర్చుకోగలుగుతాం, దేవుని సన్నిధిలో మాత్రమే మనం నేర్చుకుంటాం. గృహము అంటే ఇల్లు అనొచ్చు. మరి ఇంట్లో ఎవరెవరు ఉంటారు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే చెప్పండి మనుషులు అన్నట్టుగానే ఇంట్లో ఎవరెవరు ఉంటారో, కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? భార్య, భర్తలు, పిల్లలు, ఒకవేళ వృద్ధులైన తల్లిదండ్రులు ఉండొచ్చు. ఇలాగ మన భారతదేశంలో యొక్క కుటుంబ వ్యవస్థ అనేది అది చాలామంది కూడా నచ్చుతుంది. విదేశాల్లో అలా ఉండదు. సామాన్యంగా 18 సంవత్సరాలు వస్తే
ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఎక్కడైనా ఉండటారు, వాళ్ళు స్వతంత్రం వచ్చిన వాళ్ళగా, రెక్కలు వచ్చిన వాళ్ళగా వెళ్ళిపోతూ ఉంటారు. మరి అది మన అదృష్టం అనుకోవాలో లేకపోతే మన దురదృష్టం అనుకోవాలో మనకు తెలియదు. కానీ 30 ఏళ్ళు వచ్చినా 35 ఏళ్ళు వచ్చినా అది పిల్లలు పుట్టినా మన ఇంట్లోనే తల్లిదండ్రులు కానీ వాళ్ళని ఎంతో పాపం ప్రేమతో చూసుకుంటూ ఉంటారు మన తల్లిదండ్రులు ఎక్కువగా. ఒకటి మనం గమనించవలసింది ఏంటంటే, క్రీస్తును కలిగిన మన కుటుంబాలుగా మనం ఉండాలంటే మనము కూడా దేవుణ్ణి చూపించేవారు ఉండాలా. మరి క్రైస్తవ ఇల్లు అని గుర్తు ఎలా ఉంటుంది చెప్పండి? ఇది క్రైస్తవుల ఇల్లు అని ఎలా తెలుసు చెప్పండి? వాళ్ళ ఇంటి ముందు ఉన్న ఒకవేళ క్యాలెండర్లు ఉండొచ్చేమో, కొంతమంది ఇంటి ముందు యేసు ప్రభు ఫోటోలు కానీ వాక్యాలు కానీ ఇలాంటివి కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది క్రాస్ పెట్టుకుంటారు. చూడండి, ఎందుకంటే ఒక క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలి అనేది అపోస్తులైన పౌలు గారు తీతుకు పత్రికలో ఒక మాట చెప్తున్నాడు. ఒక్క వాక్య భాగం మీకు చూపిస్తాను చూడండి. 2వ అధ్యాయము తీతుకు పత్రిక 3 నుంచి 6 వచనాల దాకా చదివితే, అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెగత్తులను మిగుల మద్యపానాశక్తులనై ఉండక ప్రవర్తనయందు భయభక్తులు వారై ఉండవలనయు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకొని వారును మంచివారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారినై ఉండవలనని బోధించుము. అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవ్వన పురుషులను హెచ్చరించుము. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే కుటుంబం అన్నాక వృద్ధులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు కూడా కుటుంబంలో ఉంటూ ఉంటారు. అలాగే ఈ కుటుంబంలో వృద్ధులైన వాళ్ళు ఎలా ఉండాలో ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, వృద్ధ స్త్రీలు కొండెగత్తులను మిగిల మద్యపానాశక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు కలిగిన ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారున ఉండవలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారున ఉండవలని బోధించుము. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు వృద్ధులు ఎలా ఉండాలంట? కొండెగత్తులను అన్నాడు. కొండెగత్తులు అంటే ఏంటి? పోట్లాట్లో అబ్బాయి మీ ఆవిడ ఏం చేసిందో తెలుసా? ఇక అబ్బాయి రాగానే ఏం చెప్తారు? కంప్లైంట్లు కొన్నిసార్లు. ఇది నువ్వు వెళ్ళటమే ఫోన్లోనే ఉంటుందిరా. మరి ఆ ఫోన్లో ఏమో కానీ అసలుకి పద్దాక ఎప్పుడు చూసినా మరి ఏం మాట్లాడుతుందో ఏంటో అసలుకి అర్థం కావట్లా. ఈ ఫోన్ వచ్చుకుని పద్దాక ఆ చెట్లమ్మడి తిరుగుతుంది. ఈడు చూసావా, ఈడు ఎంతసేపు కొంపలమ్మడి తిరిగి వస్తున్నాడు ఈడు వెళ్ళి. ఇవాళ ఈడు తాడి చెట్టు ఎక్కి వచ్చాడంట, నాకు ఇప్పుడు ఎవరో చెప్పారు. ఇక అన్నీ ఎక్కడికక్కడ ఎన్ని కూడా సీసీటీవీలు అవసరంలా. ముసలోళ్ళు ఇంట్లో ఉంటే కనుక ఆ ఇంట్లో సీసీటీవీలు అవసరంలా. ఆ ఇంటికి ఎవరు వచ్చారు, ఒకవేళ ఎవరు వెళ్ళారు, వాళ్ళింటికే కాదు ఇంకా ఇంటి పక్క వాళ్ళు కూడా ఎవరు వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు, వాళ్ళు ఎవరంట, వాళ్ళకి ఎంతమంది పిల్లలంట, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం లాక్కు వచ్చేస్తారు. ఎలా ఉండాలి అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? వృద్ధ స్త్రీలు కొండెగత్తులను మిగుల మద్యపానాశక్తులై ఉండక అంటే ఏంటి? అసలు కూడా తాగుతారా? తాగుతున్నారు కూడా. మొన్న హామను అడిగా నేను, అమ్మా మానేసావా అన్న. మానేశానయ్యా, దేవుని స్తోత్రం అంటే నాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఎవరెవరు కొంచెం మధ్య మధ్యలో సుట్టేస్తున్నారు, కొంచెం మధ్య మధ్యలో అప్పుడప్పుడు లాగి కైని పెడుతున్నారు, ఏదైనా డీజే ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మధ్య మధ్యలో సొక్కేస్తున్న వాళ్ళు, ఈ ఇన్ఫర్మేషన్ నాకు వస్తూ ఉంటుంది కొంచెం అట్టట. అలాగూ కొన్నిసార్లు కొంతమంది గురించి తెలిసినప్పుడు అయ్యో ఈ కుటుంబంలో ఇలాంటి ఉండటం వలన ఒక్క వ్యక్తి గనక చెడ్డ పని చేయటం వల్ల దాని నష్టం ఏంటి తెలుసా? కుటుంబం అంతా కూడా నిజమే ఎంతో విలువగా బ్రతికినట్లుగా ఉండొచ్చు, నిజమే ఎంతో గొప్పవాళ్ళుగా ఎన్నో మాటలు చెప్పొచ్చు. కానీ ఒక నాయకుడు కుటుంబంలో ఒక యవనస్తుడు చేసిన పొరపాటును బట్టి ఆ యవనస్తుడు బట్టి ఆ కుటుంబం ఏమైపోతుందంటే ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఒక రాజకీయ నాయకులుగా ఉండొచ్చు, ఒకవేళ ఏదైనా ఒక దైవజనుడి కుటుంబంలో ఉండొచ్చు. ఏ కుటుంబంలో ఉన్నా ఒక్కరి యొక్క చెడు ప్రవర్తన బట్టి ఆ ఇంటికి ఏమొస్తుంది తెలుసా? చెడ్డ పేరు వస్తుంది.
మంచి పేరు సంపాదించుకుంటూ చాలా కష్టం. చెడ్డ పేరు రావటానికి 1 నిమిషం పట్టదు. అందుకని దాని కొరకు మనము ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా. నీ భక్తిలో నీవు సాధకము చేసుకుంటే తప్ప నువ్వు నిలబడలేవు. ఈరోజు నా కుటుంబ వ్యవస్థలో మనం ఎలా ఉండాలో పౌలు గారు చెప్తున్నాడు ఇక్కడ. ఏమన్నాడు ఇక్కడ? మద్యపానాసక్తులు ఉండక ప్రవర్తన యందు భయభక్తుల వారై ఉండవలనియు దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడాలంట. ఏంటంట? దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు యవన స్త్రీలు ఏం చేయాలంట? భర్తలకి లోబడి ఉండాలి. నిజమే. ఎందుకంటే సామాన్యంగా ఎక్కడ చూసినా మన భారతదేశంలో సంఘాల్లో స్త్రీలే ఎక్కువ వస్తారు. ప్రార్థన అన్నా, మీటింగ్ అన్నా, ప్రత్యేకమైన కూటం అన్నా, యేసు ప్రభు యొక్క సంబంధించిన ఏ కూటం జరిగినా ఎక్కువగా మెజారిటీ ఎవరు ఉంటుందండి? స్త్రీలదే ఉంటుంది కదా. పురుషులు చాలా వరకు తక్కువగా వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి చాలా బిజీ పనులు ఉంటాయి కాబట్టి స్త్రీలు మాత్రమే వాళ్ళు ఖాళీగా ఉంటారన్న ఉద్దేశంతో స్త్రీలు మాత్రమే వాళ్ళు ఎక్కువగా పాలు పంపులు పొందుతారు. ప్రార్థన చేయమనంగానే మగవాళ్ళ కన్నా కొంచెం ఆడవాళ్ళే తొందరగా ప్రార్థన చేస్తారు. పరిచర్య చేయాలన్నా కూడా స్త్రీలే ముందు ఉండి నేను పరిచర్య చేయడానికి ముందుకు వెళ్తారు. అన్నిట్లో ముందుంటారు. కానీ యవన స్త్రీలు గనక వాళ్ళ యొక్క యవన కాలములో గనక దేవుని మందిరానికి వస్తూ దేవుని యొక్క సాక్ష్యమును కలిగి లేకోకుండా సాక్ష్యాన్ని గనక కోల్పోయితే ఏం జరుగుతుందంటండి? దేవుని వాక్యం అంటే దూషింపబడుతుంది. వాక్యం అంటే ఎవరు? దేవుడే. దేవుని నామానికి దూషణ కలుగుతుంది. ఈరోజు నా కుటుంబ వ్యవస్థలో ఎలాగుండాలి? ఒక భర్తకు భార్య లోబడి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే ఏమన్నాక ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును ఉండవల్లని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారిని ఉండవల్లని వారికి బోధించు అంటున్నాడు. అంటే ఇంట్లో కాలు ఇంట్లో ఉండాలి, కొంచెం అటు ఇటు తిరగకూడదు. కొంతమందికి అటు ఇటు తిరుగుతూనే ఉంటారు కొంతమంది. ఒకటి, మనం ఎప్పుడు కూడా దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం కొరకు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలా. నీ బిడ్డల కొరకు ప్రార్థించాలి. అందుకని వాక్యం జ్ఞానము గల స్త్రీ ఏం చేస్తుందంటండి? తన ఇల్లు కట్టుకుంటుందంటండి. నిజమే. అన్ని ఆడవాళ్ళకి చెప్తున్నారు, మగవాళ్ళు చెప్పరేంటి అనుకుంటున్నారు కదా. పౌలు గారు అది కూడా చెప్పాడు. రండి, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 28వ వచనం కూడా చదువుదాం. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. ఏం చెప్తానంటే తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకున్నట్టే. ఏమన్నాడు ఇక్కడ? అటువలేనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ఏం చేయాలంటండి? ప్రేమించాలి. అంటే ఒక కుటుంబంలో భర్తగా తను ఏదైతే ప్రేమిస్తున్నాడో అలాగే తన బిడ్డల విషయంలో కానీ తన భార్య విషయంలో కానీ అలాంటి ప్రేమనే చూపించాలి. కొంతమంది ఉంటారు, వచ్చేటప్పుడు వాళ్ళు తినేసి వచ్చేస్తారు కానీ వీళ్ళు తిన్నారా లేదా అడగరు కొంతమంది. అది నాకు తెలిసినంత వరకు తల్లులకు అలా ఉండదు ఎక్కువగా. వాళ్ళు ఏదైనా తిందామన్నా పిల్లోడుకు తింటాడులే అని చెప్పి. ఎందుకంటే నేను కొన్నిసార్లు ఇలాగో ప్రార్థనా కూటాలు జరుగుతుంటే పిల్లలేమో రాకుండా తల్లులే వచ్చి ఉంటారు కదా, వాళ్ళకి పాపం ఏదన్నా ప్యాకెట్ ఇచ్చారనుకోండి, బూందీ కానీ లడ్డు కానీ, ఈ నోట్లో కొంచెం కూడా పెట్టరు వాళ్ళు. ఎందుకు పెట్టరు? తల్లులు ఎవరు గుర్తొస్తారు వాళ్ళకి? పిల్లలు గుర్తొస్తారు. ఏదో కాకులకే ఉన్నాయి కదండి, కొంచెం ఏదైనా కాకి ఆహారం దొరుకుతుందంటే అది ఒకటే తింటది. ఎప్పుడన్నా మీరు చూసారా? ఊరంతా పిలుస్తుంది, కావు కావు అని అన్ని పిలుస్తుంది అది. మరి ఆకాశ పక్షులే అలాగో అన్ని పిలుచుకుని వాళ్ళ పిల్లలు పెట్టుకుంటున్నప్పుడు ఒక తల్లిగా ఎలా ఉంటుంది తెలుసా వాళ్ళకి? నిజమే. ఎందుకంటే ఒక తల్లి ప్రేమ ఎలా ఉంటుందంటే తను తిందామనుకున్నా తనకు తినబుద్ధి కాదు. నిజమే. పురుషులు కూడా అలాగే ప్రేమిస్తారు కానీ ఎక్కడో కొన్ని కేసులు అలా ఉంటాయి చూడండి. అందుకని మనం ఎప్పుడు కూడా నీ సొంత శరీరం వల్లే నీ భార్యను కూడా ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలి. నీవు ఎలాగైతే నువ్వు ఉండాలనుకుంటున్నావో అన్ని విషయాల్లో కూడా ఈ కుటుంబ వ్యవస్థలో మనం ఎప్పుడు కూడా నీ కుటుంబం విషయంలో ఒక జ్ఞానం కలిగి శ్రద్ధ కలిగి ఉండాలి.
ఈ జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారంటే పని చేసుకుని వచ్చేటప్పుడు ఒక క్వార్టర్ వేసుకుని కామ్గా వచ్చేస్తారు. వీడు జాలనట్టుగా మళ్ళీ ఇంకొకటి కూడా మళ్ళీ అవసరమైతే వాళ్ళు కలిపి అందరూ కూడా సిట్టింగ్ వేసుకుని కొంతమంది వాళ్ళు అవసరమైతే 1000 రూపాయలైనా ఖర్చు పెట్టేస్తారు. అక్కడికి వచ్చిన డబ్బులన్నీ పాడు చేసుకుంటారు. ఈరోజు నా ఇంటికాడ నా పిల్లలు ఉన్నారే, పిల్లలు కనీసం కొంచెం నేను ఎప్పటి నుంచో పోయిన వారం కూడా చికెన్ తీసుకెళ్ళలేదు, ఈ వారం కొంచెం చికెన్ తీసుకెళ్తే బాగుండేది కదా అని వాళ్ళకి ఏదైనా పిల్లల కోసం కష్టపడి వాళ్ళకి ఏదైనా ఇచ్చే వ్యక్తిగా ఉండాలి తప్ప వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళ మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి ఈ రోజున కుటుంబ బాధ్యతలు లేని వాళ్ళు చాలామంది ఈ రోజు కనపడుతున్నారు. నిజమే, బాధ్యత లేని వాళ్ళు భార్య ఉండగా ఇంకొక వాళ్ళతో ఇలాంటి సెకండ్ ఫ్యామిలీ వ్యవహారాలు నడిపిస్తూ కుటుంబంలో ఆలనా పాలన చూడుకోకుండా బయట వాళ్ళకే వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు కూడా ఈ రోజున చాలామంది ఉంటున్నారు. రోజున వివాహం చేసుకున్నది ఎందుకు నీవు? ఈ రోజున భార్య భర్తల మధ్య ఉండవలసిన నమ్మకత్వం, నీ ఫోన్ వచ్చిందంటే ఎవరైనా ఫోన్ లిఫ్ట్ చేసేటట్టుగా అలాంటి స్వతంత్రం అనేది ఇంట్లో ఉండాలి. ఇవాళ పిల్లల కానించి పెద్దోళ్ళ దాకా ఎవరి కాళ్ళకే పాస్వర్డ్లు పెట్టేసుకుని నా ఫోన్ ఎవరు ఓపెన్ చేయకూడదు అనుకున్నట్టుగానే ఇవాళ గజిబిజిగా పెట్టుకుంటున్నారు ఆ పాస్వర్డ్లు కూడా. ఇవాళ ఎవరి కాళ్ళకే పర్సనల్స్, ఎవరి కాళ్ళకే సీక్రెట్లు. ఒకటి మనం గమనించాలా, నువ్వెన్ని పాస్వర్డ్లు పెట్టినా నువ్వెన్ని చాటింగ్లు చేసినా మనందరిది కూడా ప్రభుత్వం వాళ్ళన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారన్న సంగతి మనం మర్చిపోకూడదు. గవర్నమెంట్ ప్రతి ఒక్కరిది కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. నువ్వు వాట్సాప్ అనే చాటింగ్ చేస్తున్న ప్రతి ఒక్క ఏదైనా సరే, ఏ యాప్ అయినా సరే ప్రభుత్వ వారి కనసన్నలోనే ఉంటుంది. ఈ రోజున ఎవ్వరూ కూడా ఎక్కడికి తప్పుకోలేరు. ఈ రోజున చాలామంది అనుకోవచ్చు, నేనేదో వాళ్ళని మోసం చేశాను కదా, వీళ్ళని మోసం చేశాను కదా అని. ఈ రోజున ఎవడు కూడా తప్పుకునేవాడు చాలా, ఏదో పూర్వకాలం ఆ పిచ్చకాలంలో ఎవడో తప్పుకుని తిరిగారేమో కానీ ఇప్పటికి ఎవడు కూడా ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా, అర్థమైందా? ఇవాళ ఎలా ఉందో తెలుసా? పొరపాటు చేశానుకో ముందు వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెడుతున్నారు. ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? తలకాయ ఎత్తుకోలేక, అయ్యో వీడు ఇలాంటి పని చేస్తానేంటి, వీడికి తల్లిదండ్రులు లేరు కదా, నేను ఇంత జాగ్రత్తగా వీడు అలారం ముద్దుగా పెంచుతా ఇంత భయంకరంగా తయారేంటి అని చెప్పేసి తల్లిదండ్రులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కొంతమంది బాధపడుతూ ఉంటారు. కొంతమంది బిడ్డలను చూసి సంతోషించాలో తెలియదు, బిడ్డలను బట్టి ఏడవలో కూడా కొన్ని కుటుంబాలు అర్థం కావట్లేదు. ఒక క్రైస్తవ కుటుంబం అనేది ఎలా ఉండాలి? ఈ రోజున మీకు 5 మాటలు చెప్తాను. క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలి వాటిని వివరించే ముందు వాటిని చెప్తాను. 1, రక్షణ పొందిన గృహంగా మనం ఉండాలంట. 2, ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలంట. 3, ఆశీర్వాదం పొందిన గృహంగా ఉండాలి. అలాగే మాదిరికరమైన గృహంగా ఉండాలి. తీర్మానం చేసుకున్న గృహంగా ఉండాలి. ఏం చెప్పాను? రక్షణ పొందిన గృహము, ఆతిథ్యము చేయి గృహము, ఆశీర్వాదం పొందిన గృహము, మాదిరికరమైన గృహము, తీర్మానం చేసుకున్న గృహము. సరే, రక్షణ పొందిన గృహము అనేది ఎలా ఉంటుంది? రక్షణ అంటే ఏంటి? ఇంతకీ ఇక్కడ మార్కెట్లో దొరికేదా? రక్షణ అనేది దేవుడు ఇచ్చితంగా ఇచ్చినదే. ఒక వ్యక్తి పాపస్థితి నుండి, ప్రాచీన స్వభావం నుంచి పాప క్షమాపణ పొందిన వ్యక్తికి దేవుడు అనుగ్రహించే కృప. అందుకని మీరు కృప చేతనే రక్షించబడి ఉన్నారు అన్నాడు. అందుకని మన పాపములను ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి కూడా ఏం చేస్తాడు? ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అవును, అందుకనే నీ ఇంటి వారి కొరకు ఏం చేశాడు నోవాహు? రండి ఒకసారి హెబ్రీ పత్రికలోకి రండి. 11వ అధ్యాయం 7వ వచనం చదువునాను ఒకసారి. తన ఇంటి వారి కొరకు ఏం చేశాడు అతను? విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ఏం చేసుకున్నాడండి? ఒక ఓడను సిద్ధపరచుకున్నాడు. ఎవరి కోసం? తన ఇంటి వారి రక్షణ కొరకు. అవునండి, ఈ రోజున నీ కుటుంబమును రక్షించబడిన కుటుంబంలో ఉన్నప్పుడు
ఏ క్షణము ఎలా ఉండదో పరిస్థితులు అర్థం కావట్లా. ఈ మధ్య కొంతమంది వాతావరణ శాస్త్ర నిపుణులు కూడా చెప్తున్నారు, ఈ బంగాళాఖాతం మీద 3000 కిలోమీటర్లు పొడవు, 500 కిలోమీటర్ల వెడల్పు రాకాసి మేఘం అనేది రెడీగా ఉందంట. ఎన్ని కిలోమీటర్లు అంట? 3000 కిలోమీటర్ల పొడవు, 500 కిలోమీటర్లు వెడల్పు. అంటే చూడండి, మన దేశంలో ఇంచుమించు ఒక సగం పైన ప్రాంతం అంతా కూడా ఏమవుతుంది తెలుసా? అది చీకటి అగాధం వలె కారు మేఘం అనేది రాబోతుందని న్యూస్ చెప్తున్నారు. అవును, అది వచ్చినప్పుడు పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో, ఆ వర్షానికి ప్రాజెక్టులు కూడా నిలబడతాయో నిలబడలేవో, పరిస్థితులు తారుమారు అయిపోతాయని చెప్తూ శాస్త్రవేత్తలు దాని గురించి హెచ్చరిస్తూ ఉన్నారు. అవునండి, ఈ రోజున సువార్త ఎంతో వ్యాపించబడుతున్న ఈ దినాల్లో గల్లీ గల్లీకి కూడా అనేక దేవుని మందిరాలు, ఈ రోజున మరి ముఖ్యంగా సమ్మర్ వచ్చిందంటే ఎక్కడ చూసినా దేవుని యొక్క క్రీస్తు సువార్త సభలంటూ అనేకమైన దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించడానికి దేవుడు తన సేవకులను పంపిస్తున్న ఈ దినాల్లో ఎంతమంది తన ఇంటి వారి కొరకు రక్షణను సిద్ధపరచుని కుటుంబాలుగా ఉంటున్నాయి ఈ రోజున దేవుని వాక్యం వినబడుతున్న ఈ దినాల్లో రక్షణ పొందిన గృహంగా మన గృహం ఉంటుందా? ఈ రోజున చూద్దాములే చేద్దాములే అనుకుంటూ క్రైస్తవులు సహితము ఎంతో కాలం నుంచి దేవుని వాక్యం వింటున్న కుటుంబాల్లో కూడా, బాండ్ క్రిస్టియన్స్గా ఉంటున్న కుటుంబాల్లో కూడా రక్షణ పొందని కుటుంబాలు, బాప్తిస్మం తీసుకోలేని కుటుంబాలు, బల్ల ఆరాధనలో పాల్గొలేని కుటుంబాలు నేటికి లేవా? ఇన్ని కుటుంబాలు ఈ రోజున, ఎందుకంటే విడవబోట బహుఘోరం అని దేవుని వాక్యం చెప్తుంది. అయినా నా చిన్నప్పటి నుంచి వింటున్నాలేండి, రాకడంటున్నారు కానీ ఇంకెప్పుడు అక్కడ రావట్లేదులేండి అంటూ చాలామంది కూడా సోకాల్డ్ క్రిస్టియన్స్గా ఉంటున్న వారు సహితము ఈ రోజున రక్షణ నిర్లక్ష్యం చేస్తున్న చాలా కుటుంబాలు ఉంటున్నాయి ఈ రోజున. అవునండి, మరి ఎలాగుండాలి, రక్షణ ఎలా పొందాలంటే అపోస్తలుడైన పౌలు గారు ఇంకొక చోట చెప్పాడు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం చదివాను ఒకసారి. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని. నీవును నీ ఇంటి వారును కూడా ఏం చేస్తారు? ఎవరైంది విశ్వాసం ఉంచాలా? యేసు ప్రభు యందు నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు రక్షణ పొందుతావు. ఆ రక్షణ పొందాలంటే నీలో మొదట విశ్వాసం ఎలా ఉండాలి? దేవుడు నన్ను క్షమించగలిగిన దేవుడని, నా పాపముల విషయమే పశ్చాత్తాపడితే నేను సరి చేసుకుంటే, నా బ్రతుకుని మార్చుకుంటే నా కుటుంబాన్ని ప్రభు రక్షిస్తాడని నువ్వు మీదట విశ్వసించే వ్యక్తిగా నీవు ఉండాలా? పుడతా అందరం మన పరిశుద్ధులమేం పుట్ల. ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని వారుగానే ఉంటున్నారు. కాలక్రమేణా పరిస్థితులను బట్టి ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం లేదు అని ఏడిచాం. అలాగే జీవనం లేనప్పుడు కొన్నోసార్లు కూడా జీవనం లేదు ప్రభువా నాకు కొంచెం అప్పులు తీర్చాయా అని ఏడ్చిన వాళ్ళు చాలా ఉన్నాం. మరి దేవుని కృపను బట్టి మన స్థితిగతులు మార్చిన తర్వాత ఎంతవరకు మనం రక్షణ కొనసాగించుకోగలుగుతున్నాం? ఇంకా మన బిడ్డలు రక్షణ పొందుకోకుండా, భర్తల మారు మనసు పొందుకోకుండా ఇంకా చాలామంది ఎంతోమంది నిర్లక్ష్యం చేస్తున్న కుటుంబాలు ఎన్ని ఉండట్లే ఈ రోజున. యేసు ప్రభువులో నీకు విశ్వాసం ఉంటే నువ్వు నిజంగా నీ హృదయాన్ని సరి చేసుకుంటావు, నువ్వు మార్చుకుంటావు. దైవజనుడి దగ్గరికి వచ్చి అంటావు, అయ్యా రక్షణ పొందడానికి నేనేమి చేయాలి? ఒక పోలీస్ అధికారి అడిగిని పేతురు గారిని అడుగుతున్నాడు కదా చెరసాల్లో, అయ్యలారా ఏమన్నాడు? అయ్యలారా రక్షణ పొందటానికి నేనేం చేయాలయ్యా? నిజమేనండి, చెరసాల్లో ఉన్నప్పుడు పౌలు శీలలో వాళ్ళు ఎన్ని దెబ్బలు తిన్నా వాళ్ళు ఎంతగా దేవుని స్తుతించారు. వాళ్ళ హృదయమంతుడితో కూడా వాళ్ళు నిజంగా దేవుని ఎంతగా ప్రేమించారో తెలుసా? దేవుడు కోపను బట్టి మధ్యరాత్రుల వేళ పాటలు పాడుతూ కీర్తనలు పాడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని మహింపరుస్తూ దేవుని కనపరుస్తున్నప్పుడు నిజంగా భయంకరమైన భూకంపం వచ్చినప్పుడు చెరసాల పునాదులన్నీ వణిగిపోవడం, చెరసాల పునాదులు మొత్తం వణిగిపోవడం అది కాదు, ఖైదీలు అక్కడున్న వాళ్ళ బంధకాలన్నీ ఊడిపోయినాయండి.
అవునండి. కానీ ఒక్కళ్ళన్నా పారిపోయారా? చెరసాల అధికారి అన్నాడు వచ్చి, అయ్యా హాని చేసుకోబోతుంటే నువ్వేమాత్రం హాని చేసుకోవద్దని పేతురు చెప్తున్నాడు. అవునండి, నువ్వెంత మాత్రం హాని చేసుకోవద్దు, మేమెవరూ ఎక్కడికి వెళ్ళలేదు, అందరం మేము ఇక్కడే ఉన్నాము. అవునండి. ఆ వ్యక్తి నిజంగా ఆశ్చర్యపోయాడు. వాళ్ళ దగ్గరికి మళ్ళా పిలిచి వాళ్ళందరూ కూడా ఈ చెరసాలలో ఉన్న ఈ పౌలు శీలను తీసుకెళ్ళి వాళ్ళ గాయాలన్నీ కడిగి వాళ్ళ నిజంగా పరిచర్య చేసి వాళ్ళకి ఆహారం ఇచ్చి, మీలో ఎంత మార్పు అయ్యా, ఎంత గొప్ప మార్పు, మిమ్మల్ని ఎవరు మార్చారయ్యా, ఇన్ని బాధల్లో కూడా దేవుని స్తుతిస్తున్నారా, ఈ చేతులతో మిమ్మల్ని ఎన్ని కొట్టేమయ్యా, కాళ్ళకు బొండలు వేసి అసలుకి చిత్రహింసలు మిమ్మల్ని పెట్టితే మీరు దేవుని ఎలా స్తుతించగలిగారు, ఎలా పాడగలిగారు, ఎలా దేవుని మహింపరచగలిగారు, మీలో ఎలాంటి మార్పు ఎవరు ఇవ్వగలిగారా ఇదంతా? అవునండి. ఒక చెరసాల అధికారి యొక్క కుటుంబము రక్షణ పొందటానికి దేవుడు అతని హృదయాన్ని కూడా తెరిచాడు. అవునండి. దేవుడు ఒక వ్యక్తి హృదయము తెరిచినప్పుడు ఎవడు ఆగగలడు? అలాంటి బండ హృదయము, రాతి హృదయము, కఠినమైన హృదయం పోలీసు వాళ్ళకి భయంకరంగా వాళ్ళు కొట్టే చిత్రహింస మామూలుగా ఉండవు. అలాంటి రాతి గుండెను కూడా మాంసం గుండగా మార్చగలిగిన వాళ్ళు ఎవరు తెలుసా? మనం ఆరాధించున్న యేసయ్య మాత్రమేనండి. అవునండి. ఒక వ్యక్తి యొక్క ఆ యొక్క స్వభావాన్ని మార్చగలిగింది యేసు ప్రభువేనండి. రక్షణ పొందిన కుటుంబంలో ఉండే ఒక గుణం ఏంటో తెలుసా? ప్రేమ. ఏంటది? ప్రేమ. అప్పటి వరకు ఎంత నోటికి బూతులు వచ్చే మనిషి అయినా సరే, ఆ నోటికి దేవుడు స్వాధీనపరుచుకున్నప్పుడు నువ్వు మాట్లాడాలని ఆ నోటి కొంట మాటలు రాలేవు. అవునండి. ఒక వ్యక్తి యొక్క హృదయం డబ్బు 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 అంటున్నా ఈ జక్కీసు ఎక్కడ లూకా సువార్తలో రండి ఒకసారి 19వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు కూడా ఒక మాట చెప్తారు. అక్కడ లూకా సువార్త 19వ అధ్యాయంలో 8-9 వచ్చిన చదువు. అక్కడ జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని నీడల అతనికి 4 గంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ ఎప్పుడు వచ్చిందంటే బ్రతుకు మార్చుకుంటాక తను ఇష్టపడినప్పుడు, తన హృదయాన్ని సరి చేసుకుంటాక తను ఇష్టపడినప్పుడు, అయ్యా ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా చేసి వాళ్ళు నేను 4 గంటలు ఇస్తానయ్యా, ఈ డబ్బు వల్ల ఏదో సంతోషం ఉంటుంది అనుకున్నా కానీ నాకు నెమ్మది లేదయ్యా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను. తన హృదయంలో వచ్చిన మార్పును బట్టి ప్రభు అంటున్నారు, నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చిందండి. ఒక కుటుంబాన్ని వాళ్ళందరూ ఏమనుకున్నారు తెలుసా? ఈ జక్కని చూసి, పాపి అయిన మనుషుని దగ్గరికి బస చేయటానికి ఈయన వెళతాను అంటాడు. ఎవరు మార్చారు?